హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ యొక్క శిశు జన్మంలో పూర్వాషాఢ నక్షత్రంలో పగటి వేళలో కుమారుడు జన్మించినట్టయితే తండ్రికి ఆపదలుస్తుంది. అదేవిధంగా 2-3 పాదాల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు పుట్టినా తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా గండము అని తెలియజేస్తుంది. 4వ పాదమునైతే జనన దోషం లేదు. ఈ గండాంతర దోషాలు నివారణ చేసుకుంటే సరిపోతుంది. నక్షత్ర శాంతి, ఆ యొక్క గండ శాంతులు అంటే ఏంటి, ఆ యొక్క నక్షత్ర శాంతులు యజమాని ఇంటి కుటుంబ సభ్యుల నక్షత్ర శాంతి చేసుకోవడం, అదేవిధంగా కూడా నవగ్రహ ఆరాధన శాంతి పూజలు చేసుకోవడం వల్ల దోష నివారణ అవుతుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుడితే ఎటువంటి దోషము లేదు. శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుడితే కూడా ఎటువంటి దోషము లేదు. ధనిష్ఠ నక్షత్రంలో కూడా అంతే 1, 2, 3, 4 పాదాల్లో పుడితే ఎటువంటి దోషము లేదు. శతభిష నక్షత్రంలో కూడా 1, 2, 3, 4 పాదాల్లో పుడితే ఎటువంటి దోషము లేదు. పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుడితే కూడా ఎటువంటి దోషము లేదు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుడితే కూడా ఎటువంటి జనన దోషం లేదని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని.